మంగ సీత నువ్వు ఆంజనేయుడు అంటావు కదా, సీతకి ఆంజనేయుడికి మధ్య రహస్యాలు ఉండకూడదు. సారీ మేడం, మా బాసు బాహుబలి అయితే నేను కట్టప్పనండి. ఆయనకి నేను ద్రోహం చేయలేనండి. బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచాడు కదరా, ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అయినా సరే ఈ కట్టప్ప అలాంటి నమ్మక ద్రోహం చేయడండి. ఒరే, టెన్షన్ తో బీపీ పెరిగిపోయి నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా, దయచేసి చెప్పరా. ఒరేయ్, నా స్టిక్కర్ నీ మీద ఆధారపడి ఉందిరా, నీకు దండం పెడతాను చెప్పరా. చెప్పండి చారి గారు, నేనెప్పుడైనా ఇంతగా మిమ్మల్ని బ్రతిమాలానా? నేను చెప్పలేను మేడం, చెప్పలేను. ఎందుకంటే ఎవరికి చెప్పొద్దని సారు తలపై నాతో ఒట్టు వేయించుకున్నారు మేడం. ఒట్టు వేయించుకున్నారు. ఒట్టు వేయించుకున్నాడంటే అదేదో పెద్ద ప్లానే అయి ఉంటుంది. అయితే నిత్యకు మూడినట్టే, ఈసారి జైకి దొరికిపోవడం ఖాయమన్నమాట. సో ఇది డాక్టర్ మ్యాటర్. ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి. ష్యూర్, బట్ ఈ విషయం మీరు మీ మిస్సెస్కి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మీరు డీల్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, మీ మిస్సెస్ని పంపించండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్కి జై ఏం చెప్పాడు, జైకి డాక్టర్ ఏం చెప్పింది, మంగకి డాక్టర్ ఏం చేయబోతుంది, ఏం వినపట్టలేదు, ఏం అర్థం కావట్లేదు చంద్రిక. ఎవరు చంద్రిక? ఇంకెవరు? ఆ నిత్య. ఇప్పటికీ డజన్ సార్లు చేసుంటుంది. ఒక పక్క నిత్య కాల్ చేసి చంపుతుంది, ఇంకో పక్క ఆ చారిగాడు ఏ విషయం చెప్పకుండా చంపుతున్నాడు. జై ఏం చేయబోతున్నాడో అర్థం కావట్లేదు. మంగేమో టెన్షన్ పడుతుంది. మధ్యలో మనం ఉత్తి పుణ్యానికి ఇదే హాస్పిటల్లో ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యేలా ఉన్నాం. ఏం ఆలోచిస్తున్నావే? ప్లాన్ ఏంటని డాక్టర్ని అడిగితే చెప్తుంది. మరి వెంటనే జైని పిలిచి మనకు చివాట్లు పెట్టిస్తుంది. మరి ప్లాన్ తెలుసుకునేది ఎలాగండి? మంగా, డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను రమ్మన్నారు. దేనికండి? హే, దేనికేంటి? చెకప్స్కి. రెగ్యులర్ చెకప్సే, కంగారు పడకు. వెళ్ళు. వెళ్ళు మంగా, గో. వాచరి, ఈ గ్యాప్ లో పొట్ట వచ్చినట్టుంది. ఇది పొట్ట రావడం కాదు మహాప్రభు, పొట్ట ఉబ్బిపోయిందండి. ఎందుకు చెరి? గ్యాస్ ప్రాబ్లమా? కాదు స్వామి, తమరు చెప్పిన రహస్యాన్ని పొట్టలో దాచుకున్నాను. ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నారు కదా. కక్కలేక మింగలేక దాచుకోలేక నానా అవస్థలు పడుతున్నారండి. డోంట్ వరీ చెరి, కాసేపట్లో డెలివరీ చేస్తాను, అప్పుడు ఫ్రీ అవుదు. గాని నార్మల్ డెలివరీ సిజేరియనా సార్? అది డాక్టర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. బట్ దేనికని రెడీగా ఉండు చెరి. ఉండక చేస్తానా స్వామి? మొట్టమొదటిసారిగా ఒక సీక్రెట్ ని దాయడం ఎంత కష్టమో తెలుస్తుందండి. బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉంది సార్. రండి, ఇలా పడుకోండి. మా ఆయన మీకేం చెప్పారండి?
ఆయన ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు మేడం, మీకు రెగ్యులర్ చెకప్ చేయమని మీ శ్రీవారు చెప్పారు అంతే. నిజం చెప్పండి, ఆయన ఏదో ప్లాన్తోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీ వారి ప్లాన్ ఒకటే మేడం, మీరు మీ కడుపులోని బేబీ హెల్దీగా ఉన్నారా లేరా అని చెక్ చేయమంటున్నారు. పడుకోండి. నథింగ్ టు వరీ, మీరు మీ బేబీ హెల్దీగా ఉన్నారు. థ్యాంక్స్ అండి, ఇక నేను వెళ్తాను. ఆగండి మేడం, టెస్ట్ ఇంకా పూర్తవ్వలేదు. ఆ ఇంజెక్షన్ ఏంటి మేడం? మీకు ఇంజెక్షన్ అంటే భయమా? మీరు ప్రెగ్నెంట్ కదా, మంత్లీ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కిందటి నెల ఏ ఇంజెక్షన్ ఇవ్వలేదు. ఈ మంత్ నుండి ప్రతి నెల ఇంజెక్షన్ తీసుకోవాలి డెలివరీ వరకు. ఇక వెళ్ళొచ్చా డాక్టర్? డాక్టర్, నాకెందుకు మత్తు వస్తుంది? ఏం చేశారు మీరు? డాక్టర్, నాకు సార్. ఎస్ డాక్టర్. తను రెడీగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. చారి సార్, నువ్వు కూడా లోపలికి వస్తావా? రామా రామా, మీరు చేస్తున్నదే తప్పు, మళ్ళీ ఆ తప్పులో నేను పాలు పంచుకోవాలా? ఆ పాపం నేను చెయ్యలేను సార్, నా వల్ల కాదు 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 కాదు. ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడుతున్నావు? చారి, కనీసం ఇప్పుడైనా చెప్పరా, నా స్టిక్కర్ ని కాపాడరా. ఎన్నిసార్లు చెప్పాలండి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేను చెప్పను చెప్పను చెప్పలేను. చెప్పకపోతే చస్తావు. నా భార్య విధవ అవ్వకముందే నీ భార్య విడవ అవుతుంది. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. ఈ నరకం నేను కూడా భరించలేకపోతున్నాను. కనీసం క్లూ అయినా ఇవ్వరా? ఆయన లోపలికి వెళ్ళారు కదా, అదే క్లూ. ఓరి అవ్వ, లోపల ఏం జరుగుతుందిరా? ఎవరికి తెలుసండి? నీకు తెలుసు కదరా. నాకు తెలుసా? నాకు తెలుసా? నాకు తెలుసా? నాకేం తెలీదు, నాకేం తెలీదు. అవును, నేనెవరిని? స్వతంత్ర భారత మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ని. మా నాన్న బాబరు, మా తాత రజనీకాంత్, మా ఇల్లు పలక్నామా ప్యాలెస్. వస్తారా? మా ఇంటికి వస్తారా మీరు? ఏంటి మీరు చెప్పేది? హాస్పిటల్ కి వెళ్ళారు కదా, అక్కడ ఏం చేశారు? చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోయావు నిత్య. మిమ్మల్ని చూడ్డానికి పంపించాను, అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్స్ ఇవ్వమన్నాను కదా. ఏం జరుగుతుందో మాకు తెలిస్తే కదమ్మా నీకు చెప్పటానికి. జై మంగాచారి హాస్పిటల్కి వచ్చారు. జై డాక్టర్తో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఏమీ అర్థం కాలేదు. తర్వాత మంగ లోనికెళ్ళింది. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకొచ్చి
జైని లోపలికెళ్ళమంది. జై లోపల అరగంటున్నాడు. లోపలేం జరిగిందో మాకేం తెలీదమ్మా. ఏం తెలుసుకోకుండా ఎందుకొచ్చారు? ఆ అరగంట ఏం జరిగింది? అది జైకి డాక్టర్కి ఆ చారిగాడికి మాత్రమే తెలుసమ్మా. జైని అడగలేము, డాక్టర్ని అడగలేము. ఆ దరిద్రుడు చారిగాడిని ఎంత అడిగినా చెప్పి చావట్లేదు. అసలు హాస్పిటల్లో మంగన్ టెస్ట్ చేయడానికి నిన్ను బయట పెట్టడానికి ఉన్న లింక్ ఏంటో ఎంత ఆలోచించినా తెలియటం లేదమ్మా. ఆ అరగంటలో ఏం జరిగిందో నాకు తెలియాలి. ఎలాగైనా తెలుసుకోండి. అది వాళ్ళ తరం కాదు బేబీ. జై ప్లాన్ ఏంటో తెలుసుకోవడం మీ ముగ్గురి వల్ల కాదు. మా వల్ల కాకపోతే నీ వల్ల అయితే చెప్పు మామ్. మేబీ, ఐ డోంట్ నో. మరెందుకు బిల్డప్ ఇస్తున్నావు? వాట్ రానా, ది గ్రేట్ ఢిల్లీ బాయ్, నీకేమైనా తెలుసా? ప్లాన్ తెలీదు గానీ ఈసారి నువ్వు దొరికిపోవడం పక్కా అని తెలిసిపోతుంది. గ్రేట్! అంతా కలిసి నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? అంతా కాదు, జై మాత్రమే. తనే నిన్ను భయపెట్టాలనుకుంటున్నాడు. స్టాప్ నాన్ సెన్స్ మామ్. జై ప్లాన్ ఏంటో తెలియదు గాని జై గురించి బిల్డప్ ఇస్తున్నావు. నీకింకా అర్థం కాలేదా బేబీ? జై ప్లాన్ 100% తెలియదు కానీ అందులో 0.5% ని నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ఆ ప్లాన్కి పునాది మొన్న మనం మాట్లాడుకున్నదే. మంగ నిన్ను కాపాడుతుంది, అది జైకి అర్థమైపోయింది. సో మంగనే నీపై ప్రయోగించబోతున్నాడు. మంగని నీకు శత్రువుని చేయబోతున్నాడు. ఇంపాసిబుల్. జైకి ఏదైనా సాధ్యమే నిత్య. అది చచ్చినా నాకు అగైనిస్ట్ గా మారదు. అక్కడున్నది జై బేబీ. మనుషుల తలరాతల్ని దేవుడు రాసినంత ఈజీగా జై ఆ రాతల్ని మార్చగలడు. నువ్వా అరగంట ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నావు. ఇకపై జరిగే ప్రతి క్షణం, ఎవ్రీ సెకండ్ నీకు ప్రమాదమే. బీ అలర్ట్. అమ్మా మంగ, డాక్టర్ ఏం చెప్పారమ్మా? నువ్వు కడుపులోని బిడ్డ క్షేమమని చెప్పారు కదా? ఏం మాట్లాడవేంటి మంగా? డాక్టర్ ఏం చెప్పారు? నన్ను అడగండి అత్తయ్య, ఆయన్నే అడగండి. అదేంటమ్మా, ఏమైంది జై? తన్నే అడగండి చేజీ. మంగనడిగితే నిన్నడగమని, నిన్నడిగితే తన్నడగమని అంటున్నావు. అసలేమైందిరా? చారి, వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదా, నువ్వు చెప్పు. మీ కాళ్ళకు దండం పెడతాను బామ్మగారు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏం జరిగిందో ఎవరో ఒకరు చెప్పండి. ఆయన నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడి నన్ను పంపించారు. డాక్టర్ నన్ను టెస్ట్ చేసి తల్లి బిడ్డ క్షేమం అని చెప్పింది. ఈ విషయం చెప్పడానికి వాడి మీద నువ్వు, నీ మీద వాడు తోసుకుంటున్నారా? ఇంకా ఉంది బామ్మగారు. టెస్ట్లు అయ్యాక డాక్టర్ నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఏంటి అని అడిగితే ప్రెగ్నెన్సీకి ఇచ్చే ఇంజెక్షన్ అంది. కానీ ఇది వరకు ఎప్పుడూ అలాంటి ఇంజెక్షన్ ఇవ్వలేదు. అది ఇవ్వగానే నాకు మత్తొచ్చింది. అరగంటగానే నేను మళ్ళీ స్పృహలోకి రాలేదు. ఆ అరగంట ఏం జరిగిందో నాకు తెలీదు. అడుగుతుంటే ఆయన చెప్పట్లేదు. మీరు అడిగితే చెప్తారేమో, అడగండి. ఏం జరిగింది నాన్న? అదొక రహస్యం పిన్ని. రహస్యం అంటే? చెప్పకూడదు అని. నాతో కూడా చెప్పకూడదా? నాకు మీకు మధ్య దాపరికాలా? దాపరికాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మంగా. నా దగ్గర నువ్వు ఎన్ని దాచిపెట్టావో నీకు తెలీదా? చారితో షేర్ చేసుకున్నంత కూడా
నువ్వు నాతో చెప్పలేదు. నేను అడిగిన ప్రతిసారి సమయం వచ్చినప్పుడు చెప్తానని దాటవేస్తున్నావు తప్ప ఇప్పుడు కూడా నువ్వు నాకు చెప్పని విషయాలు ఎన్నో ఉన్నాయి. అది నిజమా కాదా? నీకు మంగకు మధ్య దాపరికాలా? ఏం మాట్లాడుతున్నావు జై? ఎస్ జేజీ, నా దగ్గర తనేం దాచిందో నాకు తెలుసు. అది నాతో ఎందుకు చెప్పట్లేదో తనకు తెలుసు. ఏంటమ్మా మంగ ఇదంతా? జై చెప్తున్నది నిజమేనా? క్షమించండి అత్తయ్య, నేనేం చేసినా ఈ ఇంటి కోసమే. నేనేం చేసినా అది నీకోసమే. అందుకే ఏ చారీతో అయితే నువ్వు నీ రహస్యాన్ని షేర్ చేసుకున్నావో అదే చారీకి నేను చెయ్యబోతుంది షేర్ చేశాను. తమరి ప్లాను నాకు చెప్పడం వెనుక ఉన్న బ్రహ్మరహస్యం ఇదా మహాప్రభు? రామ రామ. అయినా నేను మీ దగ్గర ఏం దాచట్లేదే. నేను కొత్త ఆట ఆడబోతున్నానని ముందే చెప్పాను. ఆ ఆటలో భాగమే మంగ స్పృహలో లేని ఆ అరగంట. అది నా ఆటలో మొదటి భాగం. ఇంకా ఎక్కాల్సిన మెట్లు ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి లోపు ఆ మెట్లన్నీ ఎక్కిస్తాను. భోగి పండగ రోజు పాత వస్తువుల్ని మంటల్లో కాల్చినట్టే మంగ దాస్తున్న ఆ రహస్యాలన్నిటినీ బయట పెడతాను. సంక్రాంతి నాడు రైతులు కొత్త పంటిని ఇంటికి తెచ్చుకున్నట్టు మంగకు నాకు మధ్య కొత్త బంధాన్ని తీసుకొస్తాను. ఆ బంధంలో ఎలాంటి దాపరికాలు ఉండవు, అనుమానాలుండవు, అబద్ధాలు ఉండవు. మా మధ్య మూడో మనిషే ఉంటాడు. ఇదే నేను ఆడుతున్న ఆట. ఏంటమ్మా ఇదంతా? వాడేమంటున్నాడో నాకేం అర్థం కావటం లేదు. మీరిద్దరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నా, కానీ మాకు తెలియకుండా మీ ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. అయ్యో అదేం లేదత్తయ్య. చూడమ్మా, మీ మధ్య గొడవ ఏమైనా కాని వీలైనంత త్వరగా పరిష్కరించుకో. అంతేకాని మీలో మీరు బాధపడకండి. అది ఇంటికి మంచిది కాదు. అవునమ్మా, దేనికి లోటు లేని జీవితాలు మనవి. భగవంతుడిచ్చిన అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకోవద్దు. చారి గారు, దయచేసి ఆయన ప్లాన్ ఏంటో చెప్పండి. ఆ అరగంట ఏం జరిగింది చెప్పండి. సారీ మేడం, మీ సీక్రెట్ ని సార్కు చెప్పకుండా ఎలా దాచానో ఆయన చెప్పింది మీ దగ్గర దాయటం కూడా నా బాధ్యత. నాపై మీకు ఎంత నమ్మకమో సారుకు కూడా అంతే నమ్మకం. ఒకటే మాత్రం చెప్తానండి, సార్ ప్లాన్ ఎక్కడో లేదు, మీలోనే ఉంది. అదేంటని మాత్రం నన్ను అడగండి. సార్ ప్లాన్ ఎక్కడో లేదు, మీలోనే ఉంది. ఆయన ప్లాన్ నాలోనే ఉందా? ఏంటది? ఏమై ఉంటుంది?
ఆంటీ, జై ప్లాన్ నిత్యను పట్టుకోవడం అని కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఇందాక నిత్యను పట్టుకోవడానికి జై మంగగారిని అడ్డుపెట్టుకోబోతున్నాడని చెప్పారు. ఎలా అంటే? సింపుల్ రానా, నిత్య బతికే ఉందని జైకి కన్ఫర్మ్గా తెలిసిపోయింది. నిత్యని కాపాడుతుంది మంగేనని కూడా జైకి అర్థమైపోయింది. సో మంగని ట్రాప్ చేయగలిగితే నిత్య ఈజీగా దొరికేస్తుంది. ఇదే జై ప్లాన్. కానీ మంగగారిని జై చీట్ చేస్తాడంటారా? జై సామదాన భేద దండోపాయాలు తెలిసినవాడు రానా. మంగ కోసం జై తన ప్రాణాలైనా ఇస్తాడు. అలాంటి మంగకి ప్రాణాపాయం ఉందని తెలిస్తే ఆ హాని తలపెట్టే వారి ప్రాణాలు కూడా తీస్తాడు. ఈ ప్రపంచంలో మంగకున్న ఏకైక శత్రువు నిత్య మాత్రమే. మంగని నిత్య నుంచి కాపాడ్డానికి జై ఏదైనా చేస్తాడు. మంగకి అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు. జై శ్రీకృష్ణుడు లాంటివాడు. అశ్వత్థామ హతహ కుంజరహ సూత్రాన్ని జై అప్లై చేస్తున్నాడు. అయితే నిత్యకు రిస్క్ తప్పదన్నమాట. అందులో డౌటే లేదు. ఈసారి నిత్య తప్పించుకోలేదు. ఈసారి కాదు మామ్, ఎప్పటికీ నిత్య దొరకదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు బేబీ. నువ్వు యాక్సిడెంట్ చేసిన రోజే సరెండర్ కావాల్సింది. తప్పు చేశావు. రిసార్ట్కి వెళ్ళి ఇంకా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు తప్పించుకోలేవు. జై ప్లాన్ జైకుంటే నా ప్లాన్ నాకుంది.